ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులోకి ఈడీ ఎంటర్ అయింది. మనీ లాండరింగ్ కూడా జరిగిందని కేసు వివరాలు ఇవ్వాలని పోలీసులకు ఈడీ లేఖ రాసింది. డాక్టర్ నమ్రత 8 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగించి చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడినట్లు గుర్తించారు. దాదాపు 80 మంది పిల్లలను విక్రయించి 25 కోట్లు వసూలు చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ డబ్బును విదేశాల్లో పెట్టుబడులుగా పెట్టినట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, చూస్తున్నాం ఫెర్టిలిటీకి సంబంధించి అనేక ఆరోపణలు వస్తున్నాయి, ఇంకా తీస్తున్న కొద్దీ వెలికి తీస్తున్న కొద్దీ ఇంకా వెళ్తూనే ఉన్నాయి. సో ప్రజెంట్ ఇంకా ఏం చెప్తున్నారు? ఈడీ కూడా ఎంటర్ అయినట్లుగా అర్థమవుతుంది. సృష్టి ఫెర్టిలిటీస్ కేసులో డాక్టర్ నమ్రత అనేక అక్రమాలకు పాల్పడ్డట్టు దర్యాప్తులో తేలుతుంది. ఇప్పటి వరకు 30 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. రోజుకొక కొత్త విషయాలు ఈ కేసులో బయటపడుతున్నాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సిట్ను ఏర్పాటు చేసి విచారించాలని చెప్పేసి ఉన్నతాధికారులు ఆలోచన చేస్తున్నారు. అందుకు అనుగుణంగా చర్యలు కూడా తీసుకోబోతున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు అనేక రాష్ట్రాలతో నిందితులకు సంబంధాలు ఉండడం, 8 రాష్ట్రాల్లో కూడా ఈ కేసుకు సంబంధించిన నిందితులు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి వాటన్నిటికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. ఇక నమ్రత పెద్ద ఎత్తున దాదాపు 25 ఏళ్ల నుంచి ఆమె ఫెర్టిలిటీ హాస్పిటల్ నిర్వహిస్తుంది. దానికి సంబంధించి కోట్లాది రూపాయలు సంపాదించి హాస్పిటల్ వైద్యం కాకుండా ఇలా అక్రమ పద్ధతిలో కోట్ల రూపాయలు సంపాదించినట్టు ఇప్పుడు పోలీసులు అనుమానించారు. కాబట్టి ఈమె భారీగా ఆస్తులు కూడబెట్టి మనీ లాండరింగ్ ఏమైనా పాల్పడిందనే కోణంలో పోలీసులు ఈడీ అనుమానిస్తుంది. ఆ కోణంలోనే ఇప్పుడు ఈడీ లేఖ రాసింది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ తో పాటు పూర్తి వివరాలు అందించాలని చెప్పేసి ఈడీ గోపాల్పురం పోలీసులకు లేఖ రాయడం జరిగింది. గోపాల్పురం పోలీసులు వివరాలు ఇచ్చిన తర్వాత వాటన్నిటిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుందా లేదా అనే దానికి సంబంధించి కూడా టైం పట్టే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఈడీ ఎంటర్ కావడంతో నమ్రతకు సంబంధించిన ఆస్తుల విషయంలో పెద్ద ఎత్తున, ఎందుకంటే ఏపీ తెలంగాణలో భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు 80 మంది పిల్లల్ని విక్రయించి దాదాపు 25 కోట్ల వరకు కూడా ఆమె సంపాదించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి 25 సంవత్సరాల నుంచి ఆమె ఫెర్టిలిటీ హాస్పిటల్ నిర్వహిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక కేసులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మళ్ళీ హాస్పిటల్స్ రీఓపెన్ చేసి ఆమె వైద్యం చేస్తూనే ఉంది. ఆ పేరుతోనే పిల్లల విక్రయాలు చేసినట్టు ఇప్పుడు పోలీసుల విచారణలో తేలింది. చైల్డ్ ట్రాఫికింగ్ కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా నిందితుల నుంచి పిల్లల్ని కొనుగోలు చేసి ఇక్కడ తల్లిదండ్రులకు ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. కాబట్టి ఇప్పుడు మొత్తం 80 మందికి సంబంధించిన వివరాలన్నిటిని కూడా నమ్రత కన్ఫెషన్ స్టేట్మెంట్ లోనే పోలీసులు కోర్టుకు తెలిపారు. కాబట్టి వారి వివరాలన్నిటిని కూడా రాబడుతున్నారు. ఆమె ఎక్కడెక్కడ పిల్లల్ని విక్రయించింది, ఎక్కడి నుంచి కొనుగోలు చేసింది, వాటన్నిటికి సంబంధించిన డాక్యుమెంట్స్, ఆధారాలు, నమ్రత దగ్గర తీసుకున్న పేషెంట్ల ట్రీట్మెంట్ కి సంబంధించిన లిస్టు, వీటన్నిటిపైన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పుడు విచారణ సందర్భంగా ఇటు ఈడీ కూడా ఎంటర్ అయింది. కాబట్టి ఈడీ మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా, నమ్రత సంపాదించిన ఆస్తులన్నీ ఎక్కడ కొనుగోలు చేసింది, ఎక్కడైనా పెట్టుబడులు పెట్టిందా అనే దానికి సంబంధించి ఈడీ దర్యాప్తు చేసే అవకాశం కనబడుతుంది. ఇక పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ వేగవంతం చేశారు. ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి వారందరినీ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లి మరి అరెస్టులు చేస్తున్నారు. విశాఖపట్నంకి సంబంధించిన ప్రభుత్వ వైద్యులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇటు గాంధీ అనెస్థీషియా డాక్టర్ ను అరెస్ట్ చేయడం జరిగింది. చాలా మందితో లింకప్ ఉంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. త్వరలోనే సిట్టు కూడా చేయబోతున్నట్టు తెలుస్తుంది. సిట్టు విచారణ చేస్తే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నిందితులందరినీ కూడా త్వరగా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా, మొత్తానికి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కి సంబంధించి ఈడీ ఎంటర్ అయ్యింది. మరి ఏం చేయబోతోంది, ఎక్కడెక్కడో పెట్టుబడులు పెట్టారు, ఎక్కడ ఈ మోసాల పేరిట ఎంతమందిని మోసం చేశారు, ఇవన్నీ కూడా ఓవరాల్ గా సేకరిస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది.